విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం జీవీఎంసీ 61వ వార్డ్ మెయిన్ రోడ్ ప్రాంతంలో ఉన్న శ్రీ మరిడి మాంబ ఆలయం ప్రాంగణంలో ఉన్న మరిడి మాంబ కళ్యాణమండపం యందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చుటకు తలపెట్టిన జాబ్ మేళాను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబుతో పాటుగా 61 వార్డుకు చెందిన పార్టీ అధ్యక్షులు మజ్జి సోమేష్, సీనియర్ నాయకులు పోలిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు మరియు వారి తల్లిదండ్రులు అధిక మొత్తంలో ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాన్ని తెలియపరిచి వివరించి ఉద్యోగ అర్హతను పొందడానికి మంచి ప్లాట్ఫామ్ గా అభివర్ణించడం జరిగింది అని నిరుద్యోగ యువకులు మరియు వారి తల్లిదండ్రులు తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి సదస్సు ద్వారా మాకు మరలా తిరిగి మన రాష్ట్రం స్వస్థలాలకి వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగితే, ముఖ్యంగా చదువుతున్న విద్యార్థులు, ఎందుకంటే ఇది స్టార్ట్ అయితే ఒక 2-3 ఏళ్లలో అందరికీ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. అవన్నీ కూడా గ్రౌండ్ అయితే ఆ పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఉపాధి అవకాశాల్లో ఇప్పుడు చదువుకుంటున్నటువంటి గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వారికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఎంచుకొని ఎక్కడో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వారికి కూడా, ఆ పేరెంట్స్కి కూడా ఒక నమ్మకం కలుగుతాం. ఈరోజు మేము పెట్టేటువంటి ఈ జాబ్ మేళాస్ కూడా, ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ జాబ్ మేళా పెడుతున్నాం. ఇది ఒక నిరంతర కార్యక్రమం. ప్రతి 3 నెలలకు ఒకసారి విశాఖపట్నం అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరత్ర ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జాబ్ మేళాస్ నిరంతరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఒక చోట, ఎందుకంటే చాలామందికి వాళ్ళకి అనేక క్వాలిఫికేషన్స్ ఉంటాయి. టెక్నికల్గా కావచ్చు, డిప్లొమా హోల్డర్స్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, లేదా ఇతరత్ర వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఉద్యోగ అవకాశం ఏ రకంగా కలిగించుకోవాలనేటువంటి వారికి ఒక వేదిక అనేటువంటిది క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ రకంగానే గతంలో గోపాలపట్నం కానీ ఐటీఐ జంక్షన్లో ఒక కార్యక్రమం కానీ తీసుకున్నాం. ఇప్పుడు మల్కాపురంలో మరిడి మాంబ కళ్యాణమండపం పెట్టి మళ్ళీ ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి సదస్సు ద్వారా మాకు మరలా తిరిగి మన రాష్ట్రం స్వస్థలాలకి వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగితే, ముఖ్యంగా చదువుతున్న విద్యార్థులు, ఎందుకంటే ఇది స్టార్ట్ అయితే ఒక 2-3 ఏళ్లలో అందరికీ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. అవన్నీ కూడా గ్రౌండ్ అయితే ఆ పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఉపాధి అవకాశాల్లో ఇప్పుడు చదువుకుంటున్నటువంటి గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వారికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఎంచుకొని ఎక్కడో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వారికి కూడా, ఆ పేరెంట్స్కి కూడా ఒక నమ్మకం కలుగుతాం. ఈరోజు మేము పెట్టేటువంటి ఈ జాబ్ మేళాస్ కూడా, ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ జాబ్ మేళా పెడుతున్నాం. ఇది ఒక నిరంతర కార్యక్రమం. ప్రతి 3 నెలలకు ఒకసారి విశాఖపట్నం అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరత్ర ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జాబ్ మేళాస్ నిరంతరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఒక చోట, ఎందుకంటే చాలామందికి వాళ్ళకి అనేక క్వాలిఫికేషన్స్ ఉంటాయి. టెక్నికల్గా కావచ్చు, డిప్లొమా హోల్డర్స్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, లేదా ఇతరత్ర వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఉద్యోగ అవకాశం ఏ రకంగా కలిగించుకోవాలనేటువంటి వారికి ఒక వేదిక అనేటువంటిది క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ రకంగానే గతంలో గోపాలపట్నం కానీ ఐటీఐ జంక్షన్లో ఒక కార్యక్రమం కానీ తీసుకున్నాం. ఇప్పుడు మల్కాపురంలో మరిడి మాంబ కళ్యాణమండపం పెట్టి మళ్ళీ